ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజ్జమైన రెక్కల చాటున నన్ను మమ్ములను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభుదినములో ప్రకటించిన రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకై చేరి రావడానికి మీరు తెరిచిన ద్వారమును బట్టి, అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినమంతటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తురండి. ప్రారంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయము మాకు దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన పరిశుద్ధుల కొరకై నీ వందనములు, రావలసిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ పనుల నిమిత్తమై వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా సహాయపడుతురండి. ఉచితమైతే మీ సన్నిధిని గణపరచుట వారికి కూడా నేర్పిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. మా వలె అనేక చోట్ల ఉపవాస ప్రార్థనలకు చేరి వస్తూ ఉన్నారు. అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారితో మీ ఆత్మను ఉంచుతురండి. అనేకుల యొక్క క్షేమం కొరకై వారు మేము కలిసి ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము సౌఖ్యంగా ఉన్నాము, అయితే ఎంతోమంది సౌఖ్యంగా లేరు. ఎంతోమంది నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. మరి ఆశ్రయం లేనటువంటి వారుగా ఉన్నారు. ఆయా సంగతులను బట్టి వారి కొరకై మేము ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురండి. మరి పాటలు పడే సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సహాయం అనుగ్రహిస్తురండి. నాకు కూడా మీ పునరుద్ధాన శక్తి దయచేస్తురండి. ఒప్పుకోలు వర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒప్పుకోలు మరి ప్రార్థన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. ప్రార్థన వర్తమానం కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దేవునికరంగా ఉంచుతారండి. సహాయపడుతారు. ఇలాగూ మరి నీ సన్నిధిలో వినవించుకున్నట్టు కొరకాయ మరి సహాయపడుతారండి. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపకున్న దేవుడుగా మా పక్షమున ఉన్నావు. దాన్ని బట్టి మీకు ఎన్నో విషయాల కొరకాయ మొరపెట్టవలసిన వారికి ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు. ఈ నమ్మకత్వాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సోదరి సువార్తవాణి గారు గత ఆదివారము సాయంత్రం మీరు పిలుపునందుకొని మీ దగ్గరికి వచ్చారు. విడువబడిన కుటుంబస్తుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. షారోన్ కుమార్ గారు, మరి అభిషేక్, అమూల్య కలిగినటువంటి బంధువులు రక్త సంబంధులు, ఆ సంఘస్థులందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారిని నిత్యమైన ఆదరణతో ఆదరిస్తారండి. రేపు వారి యొక్క ఇంటి దగ్గర జరగవలసినటువంటి ఆదరణ కూడి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా జరిగిస్తారండి. సోడు ఆనంద్ పెద్దమ్మ నిన్నటి దినాన మీ పిలుపునందుకు వచ్చారు. మరి భూస్థాపనలో వారికి కూడా సహాయపడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఇలాగ ఎంతోమంది ఈ కిందటి నెలలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే విడువబడిన కుటుంబస్తులకు కావలసిన ఆదరణ మీరు అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేది యెరూషలేములోనే మీరు ఆదరించబడేదారు. ఆ వాక్యము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారిని ఆదరిస్తారండి. మానవులుగా ఆదరించలేము, పరమదేవుడుగా మీరు వారిని ఆదరించి మీ వాక్యముతో వారిని మరి సమాధానపరుస్తారమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్య అంతటి కొరకై విజ్ఞాపన చేస్తున్న సహాయపడు. సాయంత్రము మధ్యాహ్న కాల సమయంలో తణుకు వీరభద్రపురంలో ఆ ఇంటి కొలత విషయమై చిట్టి సహాయపడుతురాయన. మరి సమాధానం అనుగ్రహి సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించేవాడు ఆయనే. మీరే సమాధానం అనుగ్రహిస్తారండి. విస్తరించి దయ పుట్టినట్లుగా దయ పుట్టిస్తారండి. ప్రతి కీడు నుంచి తప్పిస్తారండి. అపవాది యొక్క ప్రతి బంధకం జోడిపిస్తారండి. మీకు అనుదృష్టి ఉంచుతారండి. మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటా ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తారు. అపవాదికరం లేకుండా మీకు అనుదృష్టి మాపై ఉంచి నీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో ఈ సెలవులను ఆధారం చేసుకుని ఎన్నో చోట్ల యూత్ మీటింగ్స్ ఉన్నాయి, స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి.
జ్ఞాపకం చేసుకోనండి. మీరే సహాయపడుతుంది. మేము కూడా కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. అయితే మా స్థానం కూడా బాధపరుస్తారండి, తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. తర్వాత మేము కూడా మీటింగ్స్ పెట్టుడు కొరకై సహాయపడుతారండి. మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షంగా మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 428, పాత పుస్తకాల్లో 425, 428, 425. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ప్రభువాని కవి దేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రభువాని కవిదేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా ననుపై కెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా ననుపై కెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఆదము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయగు బలినర్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పోకుండా కాయు రక్షక. మోషేకు నీ దర్శనమిచ్చి
నీ ప్రజలను నడిపించుటకై మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువకతననే నాయకునిగా నియమించితివి. సాకులు చెప్పిన విడువకతననే నాయకునిగా నియమించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు ఉజ్జమరణము చే దావీదు హృదయమును కదిలించితివి. ఉజ్జమరణము వీదు హృదయమును కదిలించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి. సముద్రములో మునుగుచుండగా చేపద్వారధరి చేర్చితివి. విడువవు నన్నిక పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. నిన్నెన్నడు ఎడబాయనని నిక్కముగా పెతురుబలికే నిన్నెన్నడు ఎడబాయనని నిక్కముగా పెతురుపలికే ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట
చుట ప్రభువా కొల్లగనీయా మనును సగితివి హల్లెలూయా పాడెదను కొల్లగనీయా మనును సగితివి హల్లెలూయా పాడెదను విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. పాట సంఖ్య 421, పాత పుస్తకాలు 418, 421, 418. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం మదమారవసి చూనా హృదయాంతరంగమున మదమారవసి చూనా హృదయాంతరంగమున నిరక్త ప్రభావమున నారోత హృదయంబును నిరక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం మదమారవసి చూనా హృదయాంతరంగమున మదమారవసి నా హృదయాంతరంగమున ఆజాకురుకుడ నైతి నిజాశ్రయము విడచి ఆజాకురుకుడ నైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమారణ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యాంబును చదువగానే వికసించే విశ్వాసంబు వాక్యాంబును వగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసి చూనా దయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున తిచోటని సాక్షిగా ప్రభువానెనుండు నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువానెనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 174వ పేజీ. నూతన నిబంధనలో 174వ పేజీ. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యము మీరు మాకు దయచేసినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవని లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నాకు మాకు కావలసిన మాటలను నీ పరసంబంధమైన సింహాసనం నుంచి మా కొరకై విడుదల చేస్తున్నాడు. ఏదైతే మేము గ్రహించవలసి ఉందో అది గ్రహించుడి కొరకై మీరు మా కనులను మనోనేత్రములను తెరవజేస్తురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారి కొరకే నీ కొందనములు, రావలసిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయము వారికి కూడా దయచేస్తురండి. నీ కృపను విస్తరింపజేస్తురండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు వారిని కూడా తెస్తూ ఉన్నాం. సమయము సద్వినియోగపరుచుకునుట వారికి నేర్పిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతాను నేను ఒట్టివాడును మట్టివాడును, ఏ యోగ్యత లేనివాడును. కనికరించి నా పాపం నుంచి నన్ను విడిపించి నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల ముందు నిలబడినప్పుడు నీ అభిషేకం అనుగ్రహించి వారికి ఏదైనా నీ మాటలు అనుగ్రహించుడి కొరకై నన్ను నోటి బోరగా వాడుకుంటారండి. నా ఆలోచన నా తలంపు నుంచి విడిపించి నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరుస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు ప్రేమింటి వారులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన అంటా ఉన్నాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. ఆయనలో నా జీవితంలో మనము ఆయనలో అమర్చబడతా ఉన్నామా లేదా కదా? మనము పరీక్షించుకోవాలా. ఇది చేస్తారంటే ఆయనలో మనము అమర్చబడకపోతే మన జీవితం అంతా వ్యర్థమే. మన జీవితం అంతా వ్యర్థం. నీవు నేను ఆయనలో అమర్చబడుతూ ఉన్నామో లేదో మనల్ని మనము ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. గోడ కట్టేటప్పుడు మనం చూస్తాం, అది చక్కగా అమర్చబడాలా. కొన్ని ఏం చేయవు, అమర్చబడవు. ఎందుకంటే కొన్ని సరైన రీతిగా ఉండవు. ఇప్పుడు అది అమర్చబడాలంటే ఏం చేయబడాలా? చెక్కబడాలా, లేకపోతే విరవబడాలా. అప్పుడే ఏమవుతుంది? అమర్చబడుతుంది కదా. చూడండి, గోడ కడతా ఉంటారు, ఒక వరుస పేరుస్తారు. ఒకటి ఏమవుద్దంటే మధ్యలో చిన్న మొక్క ఒకటి పట్టవలసి వస్తుంది. ఇది పెద్దగా ఉంటే దానిలో ఏం చేయదు, పట్టదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? మొక్క చేయాలి. కొన్ని ఏం చేస్తాయంటే బయటకు వస్తాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? లోపలికి కొట్టాలా. ఒకవేళ ఇంకా ఉంటే ఏం చేయాలా? చెక్కాలి. ఎదుగుతూ ఉన్నారు. ఎందుకంటే అమర్చబడాలంటే కనుక ఏం చేయాలా? చెక్కబడాలా, కొట్టబడాలా, విరవబడాలా. ఎన్నో సంగతులు ఉంటాయి. గోడలో ఇప్పుడు గోడ గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనము ఎవరి గురించి చెప్పుకుంటా ఉన్నాం? గోడ అయిపోతే ఆయనలో, ఎవరిలో? ఆయనలో అమర్చబడాల కదా. ఆయనలో అమర్చబడాలనుకో ఏముండాలి నీ దగ్గర? నువ్వు ఎట్లాగుంటే అట్లాగూ ఆయనలో ఏం చేయలేవు, అమర్చబడలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంకా ఎన్నో శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆయనలో అమర్చబడాలంటే నీలో ఉన్నవి కొన్ని ఏం చేయాలా? చెక్కబడాలా. నువ్వు పరీక్ష చేసుకోవాలా, నేను ఆయనలో అమర్చబట్టు కొరకు సరైన రీతిగా ఉన్నానా? ఇది పరీక్షించుకోవాల్సిన కాలం, ఒప్పుకోవలసిన కాలం. ఎదుగుతూ ఉన్నావా? చూడండి, ఒకవేళ అది పౌలుడి కొరకు ఇష్టపడలేదనుకోండి, ఏం చేస్తారు? తీసి పక్కన పడ. ఎందుకంటే అది మధ్యలో సరిపోవట్లా. మధ్యలో ఏం చేయట్లేదు, సరిపోవట్లా. లేదు, అది చెక్కబడ్డానికి ఇష్టం లేదనుకోండి, ఎత్తుగా కనపడుతుంది. అందుకేం చేస్తారు? దానిని తీసారు. నీవు నేను ఆయనలో అమర్చబడాలా. ఎవరిలో? దేవునిలో. ఇప్పుడు ఆయనలో అమర్చబడి కొరకై నీవు సరిపోతావా
లేదా? నువ్వు సరిపోతావా లేదా? చూడండి, మనము వివాహము చూస్తూ ఉంటాం. బిడ్డలకు ఏం చూస్తాం? మనకు తగిన వాళ్ళేనా? మనకు సరిపోయే వాళ్ళేనా? లేకపోతే ఏదైనా వ్యత్యాసం ఉందా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవునితో దేవునిలో మనము అమర్చబడతా ఉన్నామా? అమర్చబడకపోతే నువ్వు పరిశుద్ధమైన దేవాలయముగా ఏం చేయలేవు? నిర్మించబడలేవు. నువ్వు పరిశుద్ధమైన దేవాలయముగా నువ్వు నిర్మించబడలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరీక్ష చేసుకోవాలా. నువ్వు ఆయనలో అమర్చబడేలా ఉన్నావా? ఆయనలో అమర్చబడకపోతే కష్టం. ఎదుగుతా ఉన్నావా? ఒకసారి ఒక తోడేలు గొర్రెలను తినడానికి వచ్చింది. వస్తే కాపరి దాన్ని ఏం చేశాడు? తోలేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ అది వాటిని తినలేకపోయింది. ఎందుకంటే కాపరున్న కారణాన్ని బట్టి. అది ఒక దినాన ఒక ప్లాన్ వేసుకుందండి. ఎట్లాగంటే, ఇది మనము గొర్రె వేషం వేసుకుని దానిలో చేరిపోతే, ఆ మందలో చేరిపోతే కాపరి మనల్ని ఏం చేయలేడు? గుర్తుపట్టలేడు. ఇప్పుడు మనము ఏం చేయొచ్చు? వాటిని తినచ్చు. అనుకున్న తడువుగా ఒక దినాన అది గొర్రె యొక్క చర్మం ఏం చేసింది? కప్పుకొచ్చిందంట. కప్పుకొస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది మేత మేసిన తర్వాత వాటి స్థలంలో పండుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటితో పాటు గొర్రె వేషం వేసుకున్న తోడేలు కూడా ఏం చేసింది? లోపల ప్రవేశించింది. ఇప్పుడు ఈ లోపల ప్రవేశించిన తర్వాత అన్ని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. కాపరి ఆ యొక్క కంచెకు పెట్టేశాడు, అక్కడ పండుకున్నాడు. ఇవన్నీ విశ్రాంతి తీసుకుంటే ఇదేం చేసిందంటే, కొంచెం మధ్యరాత్రి అయిన తర్వాత ఏం చేస్తుంది? కేక పెడుతుంది కదా. గట్టి కేక పెట్టిందంట. అది రూపము పైన గొర్రె, కానీ లోపల స్వభావము ఏమవలేదు, మారల. ఈ స్వభావం మారిన కారణాన్ని బట్టి అది అరిసిన తర్వాత కాపరి ఏం చేశాడు దానిని? ఎందుకంటే దాని వేషం వేసింది, కానీ లోపల ఏం చేయలేదు, అది అమర్చబడలా. దాని స్వభావం పోక అది దాని అరిసిన అరుపుకి కాపరి ఏం చేశాడంటే దానిని కొట్టి బయటికి వెళ్ళగొట్టేసినాడు. ఏంటి కారణం? స్వభావం మారలా. నీవు అమర్చబడాలంటే నీ స్వభావం నీలో ఉంటే ఆయనలో ఏం చేయలేవు? అమర్చబడలేవు. ఎందుకంటే మన స్వభావము కాని సంగతులతో కూడింది. అందుకే దేవుడు అన్నాడు కదా, నరుని హృదయాల్లో వచ్చిన బాల్యము నుండి చెడ్డది. ఈ చెడిపోయిన దాంతో ఆ శ్రేష్టమైనటువంటి ఆయనలో నువ్వేం చేయలేవు? అమర్చబడలేవు. దేవుళ్ళో అమర్చబడాలంటే ఆయన లక్షణాలు ఉండాలి. ఆయన లక్షణాలు లేకపోతే నువ్వు ఆయనలో ఏం చేయలేవు? అమర్చబడలేవు. అందుకే అన్నాడు ఏమని చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో, అది ఆయనలో కదా. అపవాదులు అనుకో ఆ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించవచ్చు, ఎవడు కాదన్నాడు. కానీ దేవునిలో అట్లాగా అమర్చబడలేం. దేవునిలో అమర్చబడాలంటే ఏముండాలా? ప్రత్యేకమైన జీవితం ఉండాలి. నువ్వు లోకంలో అమర్చబడాలంటే అది విశాల మార్గం. ఎట్లా తిరిగినా ఏం చేయొచ్చు? అమర్చబడచ్చు, దానిలో కలిసిపోవచ్చు. ఎందుకంటే దానిలో భిన్నమైనటువంటి సంగతులు ఉంటాయి. దానిలో అమర్చబడిపోతావు. ఆయనలో అమర్చబడాలంటే అంత సామాన్యమైన విషయము కాదు. ఇప్పుడు నిన్ను పరీక్ష చేసుకోవాలా. ఆయనలో అమర్చబడేలా ఉన్నావా లేదా? ఆయనలో ఏం చేయాలి? నువ్వు అమర్చబడాలా. అమర్చబడితేనే ఒక దినాన పరిశుద్ధమైన దేవాలయంగా నువ్వు వృద్ధి పొందుతావు. లేకపోతే నువ్వు వృద్ధి పొందలేవు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 4 సంగతులు మనం చూస్తాం. 4 సంగతులు. మత్తయి సువార్త 3:11. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము
నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయేటికైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసము ఎవరి గురించి చెప్తా ఉన్నాడు ఈయన? ఈ బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో అమర్చబడ్డ కొరకై ఇప్పుడు యోహాను ఎట్లా ఉన్నాడు? ప్రభువు ప్రియమంటూ వారులారా, దేవుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇచ్చినాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంత గొప్పవాడు యోహాను. ఇప్పుడు యోహాను ఏం చేస్తూ ఉన్నాడంటే తను తగ్గించుకుంటా ఉన్నాడు. యోహాను ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన అంటాడు, ఆయన చెప్పుల వారను ఇప్పటికైనా నేను పాత్రుడును కాను. ఎంత గొప్పవాడు! యేసు ప్రభు వారికి ఆయన ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడు. యేసు ప్రభు వారికి సర్వలోక సృష్టికర్తకు మానవాళి రక్షణార్థమై మహిమను విడిచి లోకమునకు వచ్చినటువంటి దేవాది దేవునికి ఏం చేశాడు? ఆయన బాప్తిసం ఇచ్చినాడు. అంతేకాదు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? ఆయన గురించి. ఏమని? స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, అంత గొప్పవాడు ఆయన. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? తాను నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, తగ్గించుకోవాలా? ఏం చేయాలా? తగ్గించుకోవాలా. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా ఆయనలో అమర్చబడాలంటే ఈ లక్షణం ఉండాలా మన దగ్గర. ఏ లక్షణం అది? ఏ లక్షణం? నువ్వు తగ్గింపు లేకపోతే ఏం చేయలేవు, అమర్చబడలేవు. ఆయనలో అమర్చబడాలంటే ఆయన వలే ఉండాలా. ఇప్పుడు యోహాను ఆయనలో అమర్చబడుటకు ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అంత గొప్పోడు. కానీ ఏమంటాడు? ఆయన చెప్పుల వారు ఇప్పటికైనను నేను పాత్రుడును కాను. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితులు ఉన్నాయి ఆయన దగ్గర, సామర్థ్యం ఉంది ఆయన దగ్గర. కానీ ఆయనలో అమర్చబడాలంటే నువ్వేం చేయాలా? కొట్టివేసుకోవాలి. నువ్వు కొట్టేసుకోకపోతే నువ్వు ఆయనలో ఏం చేయలేవు, అమర్చబడలేవు. ఆయనలో అమర్చబడు అనేది నేను కలిగి ఉన్నామా లేదా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒప్పుకోలు చేయకపోవడము, నేను ఆయనలో అమర్చబడేలాగా ఉన్నామా, అపవాదులు అమర్చబడేలాగా ఉన్నామా? అపవాదులు అమర్చబడేలాగా ఉంటే ఏం ఉపయోగంలే. అది విశాలమైన మార్గం, కానీ ఇది ఇరుకు మార్గం ఇది కదా. దీనిలో ప్రవేశించేవారు ఎంతమంది? కొంతమందే. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకున్నట్ట మనకు వచ్చు, కానీ మనల్ని మనం తగ్గించుకున్నట్ట మనకు రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయనలో అమర్చబడాలంటే నీ దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటి కదా? నువ్వు ఆయనలో ఉండాలా. ఇప్పుడు ఈ గోడ ఉంది, ఇది 9 అంగుళాలు. ఇప్పుడు దీనిలో అమర్చబడాలంటే ఆ 9 అంగుళాలు రాయి ఉండాలా. ఒకవేళ 12 అంగుళాలు ఉందనుకో, దాంట్లో ఏం చేయబడదు, అమర్చబడదు. ఇప్పుడు అమర్చబడద్దు అదంటే అది కొట్టివేయడానికి ఇష్టపడినప్పుడు, మొక్కవడానికి ఇష్టపడినప్పుడు, శ్రమ అనుభవించడానికి ఇష్టపడినప్పుడు, చెక్కబడడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు అది అమర్చబడుతుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఆయనలో అమర్చబడాలా. పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు నువ్వు వృద్ధి పొందాలా. వృద్ధి పొందాలంటే కనుక నీ జీవితంలో ఏముండాలా? తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకపోతే నువ్వు ఆయనలో ఏం చేయలేవు. ఉండొచ్చు, నీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో కూడినటువంటి లక్షణాలు ఉండొచ్చు. యోహానుకి ఏం తక్కువ? భూమి మీద ఆయనకంటే గొప్పవాడు పుట్టలా. భూమి మీద సొలొమోను పుట్టాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? సొలొమోను కంటే గొప్పవాడు ఎవడు? యోహానే. భూమి మీద దావీదు పుట్టాడు. దావీదు కంటే గొప్పవాడు ఎవరు? యోహానే. భూమి మీద ఎంతో గొప్పవారు పుట్టారు. అందరికంటే గొప్పవాడెవరు? యోహానే. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టల. మరి అందరూ స్త్రీ ద్వారా వచ్చిన వారే, ఆయన కంటే గొప్పవాడు ఎవరునూ లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినవాడు కాదు. ఆయన మరియ గర్భంలో దాగి ఉండి
ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, మానవాళి పాప పరిహారార్థమై. కాబట్టి అందరికంటే ఈ స్త్రీలు కన్ను వాళ్ళు అందరికంటే యోహాను గొప్పవాడే. కానీ ఆయన అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ఆయన ఎంత ఆయన చెప్పులు వారును ఇప్పటికైనాను ఎంత తక్కువ వాడైనా చెప్పులు మోయడానికి ఎటువంటి వాడు అర్హుడే, ఎంత తక్కువవాడైనా. కానీ ఆయన ఆ చెప్పులు ముట్టుకోవడానికే నేనేం కాదు, అర్హును కాదు. నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆయనలో అమర్చబడాలంటే నువ్వు ఏం చేయాలా? తగ్గింపు కలిగి ఉండాలి, లేకపోతే ఆయనలో అమర్చబడలేవు. వాస్తవం ఇది. నీకు గర్వం ఉందనుకో, నీకు అతిశయం ఉందనుకో, నీకు గొప్పతనం ఉందని ఆయనలో అమర్చబడలేవు. ఆయనలో నువ్వు తగ్గించుకున్నప్పుడే నువ్వు ఆయనలో అమర్చబడతావు. నువ్వు కొట్టివేసుకున్నప్పుడే ఆయనలో అమర్చబడతావు. ఇప్పుడు ఆయనలో అమర్చబడితే నువ్వు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు ఏం చేస్తూ ఉన్నావు? వృద్ధి పొందుతూ ఉన్నావు. పరిశుద్ధమైన దేవాలయం దేవుడు నివసించేటువంటి స్థలం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ ఉదయకాల సమయంలో ఆయనలో నీవు నేను అమర్చబడతా ఉన్నామా లేదా? ఆయనలో నీవు నేను అమర్చబడాలా? ఇది మొదటిది. రెండోది చూడండి, ఆయనలో అమర్చబడి కొరకై నీకు నాకు ఉండవలసినటువంటి లక్షణాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ సాధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. ఈ మాట దేవుని నోట నుండి వచ్చు. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? వాక్యం ఉంది. సాధకుడు వస్తాడు. ఇప్పుడు సాధకుడు నువ్వు జయించాలంటే, నువ్వు ఆ సాధకుడితో కలిసిపోకూడదంటే, ఆయనలో అమర్చబడాలంటే నీ దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటి? నీ దగ్గర ఉండవలసిన లక్షణం అమ్మా వాక్యం ఉండాలి. వాక్యమును హృదయంలో ఏముండాలా? స్థానం ఉండాలి. నీకు వాక్యం తప్పితే ఏముంటాయి? అన్నీ గుర్తుంటాయి. అడుగుతా ఉన్నావా? అన్నీ గుర్తుంటాయి. ఎందుకు చేస్తానంటే నీవు నేను కూడా దాని మీద ఎంతో పట్టింపు కలిగిన వాడిగా ఉన్నాం. ఒకసారి ఒక బంగారం షాపులో చిన్న గొడవ జరుగుతూ ఉందంటే గొడవ జరిగితే ఏం చేస్తారు? అందరూ చేరతారు. గొడవ జరిగితే గొడవ ఏంటంటే ఆవిడ యొక్క హారము మెరుగుపెట్టడానికి ఇచ్చిందంట. ఏం చేయబడింది? మెరుగుపెట్టడానికి. ఆహారం మెరుగుపెట్టడానికి ఇస్తే మెరుగుపెట్టాడు. మెరుగుపెట్టిందా తీసుకుంది. ఆవిడ అక్కడ ఉంది. కానీ ఆడు మోసగాడు ఏం చేశాడంటే ఆ మెరుగుపెట్టే సమయంలో 3 లింకులు తీసేసాడంటాడు. ఏం చేశాడు? 3 లింకులు ఇప్పుడు తీసుకుని వేసుకుంది. ఎందుకో తేడాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వరకు ఉండాల్సిన హారము ఏం చేసింది? కొంచెం పైకి ఉంది. అప్పుడు తీసి జాగ్రత్త కూర్చొని లెక్క పెట్టింది. ఎన్ని ఉండాలా లింకులు? ఎన్ని లింకులు ఉండాలి? 63 లింకులు ఉండాలంట. ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. ఎన్ని లింకులు తీసేశాడు? బంగారం ఆవిడ వేసుకున్న హారానికి ఎన్ని లింకులు ఉన్నాయి కూడా ఆవిడికి తెలియలేదా? తెలియదు అనుకో. ఆడు తీసేసినా ఏమవుదో వీడికి తెలియదు. నీకు నాకు ఏం తెలియాలా? ఆయనలో అమర్చబడాలంటే ఏముండాలి? మన దగ్గర వాక్యం ఉండాలా? అది లేదు మన దగ్గర. ఏమి లేదు, వాక్యం లేదు. అందుకని నువ్వేం చేస్తున్నావంటే ఆయనలో అమర్చబడలేకపోతా ఉన్నావు. వాక్యం ఉంటే సాధకుడిని ఏం చేస్తావు? ఎక్కడుంది వాక్యం మన దగ్గర? వాక్యం ఉంటే సాధకుని ఏం చేస్తాం మనము? వస్తాడాడు. కానీ జయించాలంటే నీకు నాకేముండాలా? వాక్యం ఉండాలా. నువ్వు ఆయనలో అమర్చబడాలంటే నీ దగ్గర ఉండవలసిందేంటి? వాక్యము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు ఏం చేస్తాడు? వాక్యం ఉంది ఆయన దగ్గర. నువ్వు ఆయనలో అమర్చబడాలంటే ఏముండాలి నీ దగ్గర?
వాక్యం ఉండాలి. మన దగ్గర అది లేదు. అన్నీ ఉన్నాయి. పరీక్ష చేసుకో, లేకపోతే ఒప్పుకో. ప్రభా, నీలో అమర్చబడ్డుకు కావలసినవి ఇంకా నాలో లేవు. నీకు అది లేకపోతే నువ్వు ఆయనలో అమర్చబడలేవు. నువ్వు పరీక్షించుకోవాలా. అమర్చబడుతూ ఉన్నావా లేదా? అమర్చబడేలాగా ఉన్నావా లేదా? ఉదయకాల సమయంలో ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకోవాలా. చదువుతూ ఉన్నావా? ఇది రెండవది. మొదటిది ఏంటి? తగ్గింపు. రెండవది ఏంటి? వాక్యం. మూడోది చూస్తామా? చూడండి. మూడవది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9:36 చదవండి. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయనలో అమర్చబడాలంటే నీ దగ్గర ఉండవలసిందేంటి? కనికరం ఉండాల. కానీ ఏముంది మన దగ్గర? కనికరానికి బదులు కఠినత్వం ఉంది. అందుకనే ఏం చేయలేకపోతున్నావు నువ్వు? ఆయనలో అమర్చబడు. ఆయన కనికరం గలవాడు, నువ్వు కఠినుడు. ఆయనతో నీకు ఎక్కడ ఉంటుంది? పాలు ఉంటుందా? ఉండదు. కఠినుడు కనికరం గలవాడి దగ్గర ఉండలేడు. ఉంటాడా? ఆడు హృదయమో కఠినత్వం కోరుతూ ఉంటుంది, ఈయన హృదయం కోరుతుంది, కనికరం కోరుతూ ఉంటుంది. ఇద్దరు ఒక చోట. అందుకే అన్నాడు కదా, ఒక వరలో 2 కత్తులు ఏం చేయవు? ఏమడో. కనికరం గలవాడు ఆయన. కనికరం కలిగినటువంటి వాడుగా నీవు ఉండాలి. కఠినంగా ఉంటే నువ్వు ఆయనలో అమర్చబడలేవు. నువ్వు పరీక్షించుకోవాలి. ఇవే పరీక్షించుకోవాలా. ఇవే ఒప్పుకో. ప్రభా, నీలో నేను ఆయనలో అమర్చబడితే ఎంత చక్కగా ఉంటుందండి. ఆయనలో నేను కట్టబడితే మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది. అడుగుతా ఉన్నావా? ఉదయ కాల సమయంలో నేను గ్రహించవలసింది అమర్చబడుట. ఆయనలో నేను ఏం చేయాలా? అమర్చబడకపోతే నీకు నాకు క్రైస్తవ జీవితం జీవించినంత మాత్రాన ఏ ఉపయోగము లేదు. అమర్చబడ్డారనుకోండి, దానికి చక్కగా గచ్చిపోతూ వస్తుంది. తర్వాత అది భద్రముగా ఉంచబడుతుంది. అదే అమర్చబడ్డకి ఇష్టం లేదనుకోండి, అది బయట పారవేయబడుద్ది. బయట పారవేయబడిన తర్వాత అంత నష్టమే. కొన్ని దినాలకు అదేమైపోద్ది? చీకిపోద్ది, నష్టపోద్ది. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకో. నేను ఆయనలో అమర్చబడాలంటే ఏముండాలి మన దగ్గర? కనికరం ఉండాలి. కఠినత్వం ఉండకూడదు. కనికరం ఉండాలి మన దగ్గర. ఆయనలో అమర్చబడుట. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. నేను ఆయనలో అమర్చబడేలాగా ఉన్నామా? ఆయనతో ఉండేవారము ఉన్నామా? లేకపోతే ఆయన మనతో ఉండేవాడిగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక పరీక్ష చేసుకో. ప్రభా, ఇంకా తగ్గింపు లేదు నాయన, ఒప్పుకో. దేవుడు అన్నాడు కదా, తను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను తగ్గించుకోవాలా. నువ్వు తగ్గించుకోకపోతే ఆయనలో అమర్చబడలేవు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు? దేవాది దేవుడు అయింది మహామహిమలో ఆయనను చూడడానికి కూడా సరిపోయినటువంటి మన కొరకు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నిత్యరాజ్యంలో తండ్రితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక్క దాసుని స్వరూపం ధరించుకోండి. తగ్గింపు. రెండవదిగా వాక్యము. మూడవదిగా కనికరం. ఏం కావాలి మనకు? కనికరంగా ఆయనలో మనం అమర్చబడాలంటే కనికరం కావాలా. మరి ఇప్పుడు అమర్చబడుతున్నావా లేదా? పరీక్ష చేసుకోవాలా, ఒప్పుకోవాలా. ప్రభా, నిజమే, ఇంకా కనికరం నా దగ్గర ఎన్నో మార్లు కఠినంగానే ఉంటానే కానీ కనికరము లేదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ కఠినుడు అనుకో, నువ్వు ఆయనతో ఏం చేయలేవు,
అమర్చబడలేవు. అందుకే అన్నాడు కదా, క్రొత్త ద్రాక్షరసము పాత తిత్తులు ఏం చేయబడదు, పోస్తే తిత్తులు ఏమైపోతాయి, రసం ఏమవుద్ది. ఆయన కనికరం కలిగిన వాడు. నువ్వు కట్టిన రెండు చోట ఉంటాయా? ఉంటాయి, ఉండవా? ఉండవు. నువ్వు కనికరపడాలా. ఆయన ఎన్నిసార్లు కనికరపడ్డాడు. నా మీద అయితే ప్రతి సెకను కనికరపడతానే ఉన్నాడు. నేను అంత కనికరం ముందు నేను ఇంకా కనికరం అలవర్చుకోపోతే, ఇంకా కఠినడుగా ఉంటే ఏం ఉపయోగంలే. కనికరపడు. అప్పుడు దేవునిలో నువ్వేం చేస్తావు? అమర్చబడతావు. నువ్వేం చేస్తావు దేవునిలో? అప్పుడు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతావు. లేకపోతే నష్టమే. ఈ స్వపరీక్ష అంటారు దీన్ని. దేవుని దగ్గర నీవు నా జీవితం ఎట్లా ప్రభువా, నేను నీలో అమర్చబడాలా, సాతానులో కాదు. నేను ఎవరిలో అమర్చబడాలా? నీలో అమర్చబడాలా. అప్పుడు అమర్చబడితే ఏమొస్తుంది? నీకు నాకు ఘనత, ఆయనకు మహిమ. 4వది చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. 4వది మత్తయి సువార్త 12:16. మత్తయి సువార్త 12:16. అయితే మీ కన్నులు, మత్తయి సువార్త 12:16, ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని. 4వదిగా ఏముండాలా? మొదటిదేంటి చెప్పండి? మొదటిదేంటి? ఆయనలో అమర్చబడాలంటే ఏముండాలి నీ దగ్గర? లేకపోతే ఒప్పుకో. తగ్గింపు లేదు ప్రభువా, ఇంకా హెచ్చించుకుంటానే ఉన్నాను. మళ్ళీ వచ్చిన వాకి చెప్తున్నాను ఈ మాటలు. ఇంకా తగ్గించుకోవట్లేదు, హెచ్చించుకుంటున్నాను. ఏం చేయాలా? అప్పుడు అమర్చబడతావు. రెండోదేంటి? వాక్యం. రెండోదేంటి? నువ్వు ఆయనలో అమర్చబడాలంటే ఏముండాలి నీ దగ్గర? వాక్యం ఉండాలి. అన్నిటికీ స్థానం ఉంది, కానీ దేనికి స్థానం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా వాక్యానికి స్థలం ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయనలో అమర్చు. మూడోదేంటి? కనికరము. కనికరపడాలి. నువ్వు కఠినుడిగా ఉంటే ఆయనతో నీకేముండదు, అమర్చబడలేవు. ఇది 3. 4వదిగా ఏంటది? దాగి ఉండుట. ఆయన అంటాడు అందరినీ స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఏముండాలా? దాగి ఉండాలి. ఇప్పుడు దాగుండే లక్షణాలు ఏమవుతున్నాయి? కనుమరుగైపోతున్నాయి. ఒకసారి మీకు చెప్పానో లేదో, ఒక సముద్రం ఒడ్డున ఒక ఆయన స్వస్థతశాల కట్టాడంట. ఏం కట్టాడు? స్వస్థతశాల. ఇక్కడ స్వస్థత ప్రార్థనలు చేయబడి అని చెప్పి పెద్ద స్వస్థతశాల కట్టాడు. స్వస్థతశాల కట్టి పెద్ద ఫోటో పెట్టాడంట. ఎవరిది పెట్టాడు? యేసు ప్రభు వారిది పెట్టాడంట. పెద్ద ఫోటో పెట్టాడంట. ఆయన ఆ ఫోటో పక్కన చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆయన తీసుకున్నాడంట. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ప్రజలు వస్తూ ఉన్నారు, స్వస్థత జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఓ సంవత్సరం అయిపోయిందంట. ఓ సంవత్సరం అయిపోతే అప్పుడు ఆ తర్వాత బోర్డు మార్చాడంట. ఆయన ఏం మార్చాడు? బోర్డు. యేసు ప్రభు వారిది ఎంత ఫోటో వేసాడు? పెద్ద ఫోటో వేసాడు. ఆయన వేసాడు ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు ఏం చేశాడంటే సగం ఆయన వేసాడంటే సగం ఈయన వేసుకున్నాడంట. సగం ఏం చేశాడు? ఆయన వేసి సగం ఈయన వేసుకున్నాడంట. ఇంకా కొంతకాలం జరిగింది, అప్పుడు మరలా బోర్డు మారిపోయిందంట. పెద్ద ఫోటో ఆయన తీసాడంట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరు తీశారు? యేసు ప్రభు తీశాడు. దాగి ఉండే లక్షణము ఆయన దగ్గర. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అద్భుతాలు చేసినారు, కానీ ఆయన ఏం కోరుకున్నాడు? తను ఏం చేయొద్దు, నువ్వు ఎంత ఘనముగా ఉన్నా దాగి ఉండి ఏం చేయాలా? నేర్చుకోవాలా. యెహోషువ గుడారములో ఉన్నాడంట, బయటికి రాలా, దాగి ఉన్నాడు. నీ జీవితం కూడా అంతే, దాగి ఉండి నేర్చుకోవాలా. ఉన్నాయి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఏం చేయకూడదు, గొప్ప చేసుకోకూడదు, దాగి ఉండాలి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆయనలో ఏం చేస్తావు నువ్వు? మనలో ఇంకా దాగి ఉండే లక్షణాలు రాలా. వాస్తవం ఇది. అందుకనే మనం ఏం చేయట్లేదు, ఆయనలో ఇవన్నీ కొట్టేస్తేనే కానీ, ఇవన్నీ ఇరిగిపోతేనే కానీ ఆయనలో ఉండుటకు నీకు నాకేం లేదు, అర్హత లేదు.
నీకునకు అర్హత. మరి లేకపోతే ఇంకేంటి ఉపయోగం? చూడండి, ఆ మాట చదివి మనము ఒప్పుకోలు వర్తమానానికి వెళ్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అందరం చదువుకుంటాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుచున్నది. ఆయనలో అమర్చబడితేనే పరిశుద్ధమైన దేవాలయం. ఏం చేస్తావు? ఆయనలో అమర్చబడకపోతే అపరిశుద్ధమైనటువంటి దేవాలయమే. దాంట్లో ఎవడు ఉంటాడు? సాతానుగాడు ఉంటాడు. కాబట్టి పరీక్ష చేసుకో. పరిశుద్ధమైన దేవాలయంగా ఉన్నావా? అపరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందాలంటే నీ జీవితంలో తగ్గింపు ఉండాలా, నీ జీవితంలో వాక్యం ఉండాలా, నీ జీవితంలో కనికరం ఉండాలా, నీ జీవితంలో దాగి ఉండటము లేకపోతే ఉండలేవు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండేటు. లేవా? ఒప్పుకో ప్రభా, ఇంకా తగ్గింపులోనికి రాలేదు, హెచ్చించుకుంటా ఉన్నా. ఇంకా వాక్యము సరిగా ఏం చేయట్లేదు. చదువుతున్నావు మంచిదే, కానీ లోపల ఏం చేయట్లే కదా. విత్తనం అన్ని విత్తాడు, కానీ మంచి నేలను పడిన విత్తనమే వచ్చింది. అన్ని చోట్ల పడ్డది విత్తనం. విత్తనంలో ఏం తేడాలే, వాక్యంలో ఏం తేడాలే. ఆ పడిన ప్లేసు సరిగా లేదు. వాక్యానికి ఏం లేదు ఇక్కడ స్థలం. మరి స్థలం ఉంచాలా? ఒప్పుకో. ఉంటే మంచిదే, లేకపోతే ఒప్పుకో. మూడవది కనికరం. ప్రభా, ఎన్నోసార్లు కఠినంగా ఉన్నాను కానీ కనికరంగా లేను. నాలుగవదిగా ఏముండాలి మన దగ్గర? దాగి ఉండట. ప్రసిద్ధి చేసుకోకు. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నా దాగి ఉండటం నేర్చుకో. అప్పుడే ఆయనలో ఏం చేస్తావు? అమర్చబడదు. అందుకే దావీదు అంత ఇచ్చాడు. ఆయన అంటాడు, నీకు ఇవ్వడానికి నేను ఎంతటి ఉన్నాయా? నా జనులు ఎంత మాత్రపు వారు? నువ్వు మాకు ఇచ్చిన వాటిలో కొన్ని మేము ఉంచుకుని కొన్ని మీకు ఇచ్చాం. దాగి ఉండుట. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగి మరి ఆయనలో అభివృద్ధి పొందదు. లేకపోతే ఒప్పుకొని విడిచిపెట్టి అభివృద్ధి పొందేది కొరకే దేవుడు మనకు సహాయము చేయనుగా. ఒప్పుకోలు వర్తమానం విన్నాం, ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ఏదైతే లేదో దానిని ఆయన దగ్గర ఒప్పుకొని మరి కలిగి ఉండేది కొరకై దేవుడు మనకు సహాయం. ప్రార్థన కాదు, ఒప్పుకోలు. క్లుప్తముగా వాక్యానుసారంగా ఒప్పుకోలు చేయండి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కూడా నీ సన్నిధిలో నా ఒప్పుకోలు చేయుట కొరకై అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనము. మీలో అమర్చబట్టు కొరకై నాలో లేని సంగతులు మీ ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. తగ్గింపు కలిగిన వాడిగా భక్తుడైన యోహాను కనబడుతూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి తలంచినప్పుడు ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను పాత్రులను కానని ఒప్పుకుంటా ఉన్నాడు. నిజమే, ఆయన అంత ఘనత కలిగిన వాడు. నేను ఏ ఘనత లేదు ప్రభువా, అయినప్పటికీ ఎన్నోసార్లు నన్ను నేను హెచ్చించుకుంటుండే సంగతులు, అందుకనే చక్కగా అమర్చబడలేకపోతూ ఉన్నాను. నేను ఎదురు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను కనికరించి ప్రభా మరి తగ్గింపు కలిగిన వాడిగా ఉండు కొరకై ప్రభా మరి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎన్ని పర్యాయములు ప్రభా మరి తగ్గింపు లేని వాడిగా ఉన్నాను. అందుకే పరిశుద్ధమైన దేవాలయముగా ఉండడం కట్టబడినటువంటి స్థితి ప్రభా వాక్యమునకు స్థానమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రభా భౌతికమైనటువంటి చెత్త హృదయంలో పెరిగిపోయిన కారణాన్ని బట్టి ప్రభా కనికరిస్తురండి. ప్రభా మరి వాక్యమునకు స్థలం ఉండు కొరకాయి ప్రభా నన్ను సిద్ధపరుస్తురండి. ఎన్ని పర్యాయములు కనికరమునకు బదులు ప్రభా కఠినత్వంతో ఉన్నాను. నా జీవితంలో మీలో అమర్చబడలేనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి నాయన. ప్రభా దాగి ఉండే సంగతి అసలు లేదు ప్రభా, కనికరిస్తురండి. అతిక్రమమును దాచిపెట్టివాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరం పొందు. ఎన్నో పర్యాయములు ఒప్పుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. యథార్థంగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అపరిశుద్ధమైన దేవాలయం ఒకటి కట్టబడినట్లుగా నీలో చక్కగా అమర్చబడినట్లు నన్ను సిద్ధపరుస్తురండి. అమర్చబడలేనటువంటి నా సంగతుల నుంచి నన్ను విడిపించి అమర్చబడదాగున నన్ను సిద్ధపరిచి నీకు మహిమ తెచ్చుకుంటారండి. నేను ఏది చేసిన ఒప్పుకోలు దాన్ని అంగీకరిస్తారమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 597, పాత పుస్తకాల్లో 586, 597, 586. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులగు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులగు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను జూచి రక్షించుమయా. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను జూచి రక్షించుమయా. దేవాని సన్నిధిలో
నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. నీ కట్టడలను చితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను, నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడినడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసులు స్థిరపడినడువా. దేవా నీ సన్నిధిలో ఈ దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి
సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తుకుని బైబిల్ పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ो सो इसका रोज भरो सामने कतर कोई ना हो ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మన పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 135వ పేజీ. నూతన నిబంధనలో 135వ పేజీ. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. మీకు వందనములు ప్రభా. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు ప్రభా. ఒప్పుకోలు ఉత్తమాన్ని అనుగ్రహించారు. నీ ప్రజలు నేను కూడా నీ సన్నిధిలో ఒప్పుకోలు చేయగలుగుతూ వచ్చాం ప్రభా. నీలో అమర్చబడ్డ కొరకై ఆ రీతిగా ఉండేటి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. చదవని లేఖన భాగములు బట్టి మీకు వందనములు. ప్రార్థనకు వెళ్ళకపోవడము నీ లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతురండి. నిలబడుతూ నేను వట్టివాడును మట్టివాడు కనికరించి నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల యొక్క క్షేమం కొరకు నీ మహిమ కొరకు నన్ను వాడుకుంటురమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ప్రభునందు ప్రేమింటి వారులారా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసి చెప్పినాడు, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు దాన్ని. మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. వాటి కొరకే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దైవనందన జీవితంలో మన అక్కర్ల కొరకై మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మంచిదే. అయితే వీటి కొరకై కూడా మనము దేవుని ఆశ్రయించాలా, ప్రార్థించా. ప్రభువా నీ చేత నేను ఏమనిపించుకోవాలా? ధన్యుడిని అనిపించుకోవాలా. ఒకవేళ ఆయన చేత మనం ధన్యుడిని అనిపించుకోకపోతే
మన జీవితంలో శ్రేష్టమైనటువంటి వాటిని ఏం చేస్తాం? కోల్పోతాం. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఈ ధన్యత నీకు నాకు అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో అక్కర్లు ఉన్నాయి, అవి మనకు అవసరం. వాటి కొరకు ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం లేదా? వాటి కొరకు మనం ప్రార్థన, ప్రభువా పలానా అక్కర ఉంది తీర్చిన ఆయన, ప్రభువా పలానా అవసరం ఉంది సహాయపడిన ఆయన, లేకపోతే పలానా సంగతుల్లో ఉన్నాము మరి కనికరించిన ఆయన. మంచిదే, దేవుని అడగాల. దేవుని ఏం చేయాలా? అడగాల. అయితే ఎక్కువగా మనము ఆత్మీయమైన సంగతులు, భౌతికమైన సంగతుల కంటే, అందుకే ఆయన అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఆ రాజ్యం ఏంటి? ఆ నీతి ఏంటి? ఇప్పుడు చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ప్రభువా నేను నీ చేత ఏం చేయబడాలా? ఈ ధన్యత నాకు అనుగ్రహించు, ఈ ధన్యత నాకు అనుగ్రహించు. ఈ ధన్యత కొరకై నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ధన్యత నాకు అనుగ్రహించు. ఒకవేళ ఇటువంటి ప్రార్థన చేయగలిగితే నీవు నేను ఎంత ధన్యులమో, నీవు నేను ఎంత ధన్యులమో. ఏం కావాలి నీకు? ప్రభువా ఈ ధన్యత, నీ చేత నిర్దోషాన్ని తీర్చబడాలా. ఆయన చేత నిర్దోషాన్ని తీర్చబడితే నీకు నాకు నిత్యరాజ్యంలో స్థలం. ఆయన చేత నిర్దోషాన్ని తీర్చబడితే ఆయనతో యుగాలు ఉండే భాగ్యం. ఒకవేళ ఈ ధన్యత లేదనుకో, ఈ ధన్యత లేదనుకో, ఎన్నోసార్లు చెప్తాను, మనకు యాత్రా జీవితంలో మనకు కొన్ని అవసరం, వాటి కొరకు మనం ప్రోకలాడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం కదా, వాటిని సంపాదించుకుంటూ ఉన్నాం. వాటిని ఏం చేస్తూ ఉన్నాం? సంపాదించుకుంటూ ఉన్నాం. ఇదివరకు నీళ్ళు కావాలంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంట్లోనే ట్యాప్ ఇప్పుకుని పట్టుకున్నాం. దాని కొరకు మనం ఏం చేసాం? ప్రయాసపడ్డాం. పంచాయతీ వరకు కొంత పన్ను కట్టాం, తెచ్చుకున్నాం, తవ్వించుకున్నాం, వేసేవాడిని పిలిచాం కదా. అది మనకు అవసరం, ఇది కూడా మనకు అవసరం. నీవు ఆయన చేత ఏం చేయాలా? నిర్దోషాన్ని తీర్పు పొందాలా. ప్రభువు చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు. మరి ఈ ధన్యత నీకు వద్దా? ధన్యత కావాలంటే నువ్వేం చేయాలా? ఇది కొనుక్కొచ్చేదా? ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ ధన్యత నాకు అనుగ్రహించు, నేను నీ చేత నిర్దోషాన్ని తీర్పు పొందినట్లుగా నన్ను సిద్ధపరచు, నన్ను సిద్ధపరచు. ప్రభునందు ప్రేమంటి వారులారా, మరి అలాగూ ఎంచబడాలంటే నీవు నేను చేయవలసిన పని ఒక 4 సంగతులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగూ ప్రార్థన చేస్తాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తుకైన ధైర్యము చాలక ఆరమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను. ప్రభునందు ప్రేమ, ఈ మాట నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాలా. పాపినైన నన్ను ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు సుంకరి ఏ ధన్యతలోకి వచ్చాడు? ఏ ధన్యతలోకి వచ్చాడు? ప్రభువు చేత నిర్దోషని ఎంచబడిన ధన్యతలోనికి వచ్చాడు లేదా? తర్వాత చూడండి, అదే అధ్యాయము 14 వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా చాలు. ఆ మాటే, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు. ఇప్పుడు ఎవరు ఎంచబడ్డాడు? సుంకరి. పరిసెడికి లేదు ఈ భాగ్యం, సుంకరికి ఉంది ఈ భాగ్యం. ఎందుకంటే ఆయన ఒప్పుదలలో ఉన్నాడు. ఇప్పుడు మనము ఒప్పుకోలు ప్రార్థన చేశాం. ఆయనలో అమర్చబడ్డ కొరకై మనకు కలిగి ఉండవలసిన లక్షణాలు లేవని చేశాం. ఉన్నాయా? లేవు. నీవు నేను ఒప్పుకోలు మన జీవితంలో చేయవలసినటువంటి ప్రార్థన ఇది, సంపాదించుకోవలసిన ధన్యత ఇది. ప్రభువు చేత నిర్దోషని ఎంచబడినవాడు. ఇప్పుడు సుంకరి నిర్దోషిగా చేయబడ్డాడు, ప్రభువు చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ధన్యతలోకి వచ్చాడు. ఏంటయ్యా కారణం అంటే ఆయన దగ్గర ఏముంది? ఒప్పుదల ఉంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఒక దినాన ఈ ధన్యతను నీవు నేనేం చేయాలా? సంపాదించుకోవాలా. లోకంలో ఏమి సంపాదించినా నీ కూడా నాకు కూడా రావు. ఇక్కడ భౌతికంగా
నీకు సౌఖ్యం కొరకే తప్ప అవి రావు. ఈ ధన్యత సంపాదించుకున్నావు అనుకో, ఏ ధన్యత అది? దేవుని చేత నీతిమంతుడని తీర్పు. దేవుని చేత నీతిమంతుడని తీర్పు. ప్రభునందు ప్రేమంటి వారులారా, మరి ఈ సంగతిని నీ జీవితంలో ఆయన గనక చెప్పగలిగితే నీవు ధన్యుడు, నిజంగా ధన్యుడివే. ఈ లోకంలో ఏముంటే ఏమి లేకపోతే, ఒకవేళ శంకర్కి ఏమి లేవు, ఒకవేళ నేను అనుకుంటాను ఆ దశంభాగం ఇస్తానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవేమో, ఒకవేళ ఇవ్వలేకపోయినాడేమో, ఉపవాసం చేయడానికి ఆరోగ్యం లేదేమో, కానీ ఆయన దగ్గర ఒకటి ఉంది, యథార్థమైనటువంటి ఒప్పుదల. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు ఏది అవసరం? ఏం ప్రార్థన చేయాలా? ప్రభువా, నువ్వు నన్ను నిర్దోషిగా తీర్చుట కొరకాయ నన్ను సిద్ధపరచవా? నువ్వు నన్ను నీతిమంతుడిగా తీర్చుడి కొరకాయ. శంకరి అటువంటి సాక్ష్యం పొందాడు కదా ప్రభువా, నేను ఇంకా అటువంటి సాక్ష్యం కలిగలేను ఆయన. ఒకవేళ ఆయన నిన్ను నీతిమంతుడని చెప్తే మంచిదే, శంకరుని చెప్పాడు. ఆయన అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడే. ఇప్పుడు ఎవరు ధన్యుడు చెప్పండి? పరిసైడా శంకరా? మరి నేను ఏ స్థాయిలో ఉన్నావు? ఈ ధన్యతలోనికి వచ్చావా? మరి రాకపోతే ప్రార్థన చేయి. నీ ఇంటికి వస్తువు ఎంత అవసరమో నిత్యరాజ్యానికి ఈ మాట అంత అవసరం. నీకు డబ్బు ఎంత అవసరమో నువ్వు పరలోకం పోవాలంటే ఈ మాట అంత అవసరం. భౌతికంగా నీకు అవసరమైనవి కావాలని ఎంత ప్రోకలాడుతూ ఉన్నావో, నిత్యరాజ్యం కొరకే ఇవి నీకు అవసరమైనటువంటి సంగతి తెలిసి ఏం చేయాలా? అడగాల దేవుణ్ణి. లేకపోతే ఏం ఉపయోగం చెప్పు? శంకరి చేసినటువంటి పని ఒప్పుదల. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి, ఇప్పుడు ఎవరి చేత నిర్దోషాన్ని తీర్చబడ్డాడు? ఎవరి చేత నీతిమంతుడని తీర్చబడ్డాడు? ఎవరి చేత ధన్యుల యొక్క గుంపులో రాబడ్డాడు? దేవుడు. నీవు నేను కూడా. పాస్టర్ కాదు. పాస్టర్ నీతిమంతుడని నీవు ఎలా ఉన్నా చెప్తాం, ఎందుకంటే మా సంఘాలకు వస్తున్నావు కదా. నేను ఎలా ఉన్నా చెప్తావు మా పాస్టర్ గారు మంచోడని, ఎందుకంటే నేను పాస్టర్ని కదా. నీ సాక్ష్యం నా సాక్ష్యము అక్కడ, నాకు నీ సాక్ష్యం చల్లదు, నీకు నా సాక్ష్యము చల్లదు. మన ఇద్దరికి ఎవరు చెప్పాలా? మన ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు మన ఇద్దరి గురించి ఆయన చెప్పాలా. మన ఇద్దరి గురించి ఆయన బిల్లి గ్రహం గారు ఆయన చెప్పిన మాట ఇదేనంట. ఆయన ఎన్నో కోట్ల మందికి సువార్త చెప్పాడంట. ఆయన ఒక్క మీటింగ్ పెడితే వందల మంది రక్షించబడిపోయారంట. ఒక మీటింగ్ పెడితే వందల మంది ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు కదా. ఒక ఆయన అని చెప్పాడు ఏమంటే, ఆయన మీటింగ్ పెడితే పరలోకం నిండిపోద్ది, నరకం ఖాళీ అయిపోద్ది అని. అంత గొప్పోడు. ఎన్నో దేశాలకు వెళ్ళాడు. ఒకవేళ తిరగని దేశం లేదేమో. ఆయన అన్నాడంట, చచ్చిపోయేటప్పుడు తన కుమార్తెలతో అన్నాడంట, వీళ్ళందరూ కాదు, నా సంఘ బిడ్డలు కాదు నా కొరకు సాక్ష్యం ఇచ్చేది. నేను సువార్త చెప్పి రక్షించబడిన వారు కాదు నా గురించి సాక్ష్యం ఇచ్చేది. ఎవరివ్వాలా? నేను వెళ్ళిన దేశాలు కాదు నాకు సాక్ష్యం ఇచ్చేది. ఎవరివ్వాలా? ప్రభువు చేత నిర్దోషించబడిన వాడు, ఆయన చేత ఒక్క మాట చెప్తే చాలు. వీళ్ళందరూ ఉత్తిదే, చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్లా. వీళ్ళందరూ చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్లా. వీళ్ళ సాక్ష్యంకి ఏమో విలువ లేదు అక్కడ. ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? అంతే, ఆయన సాక్ష్యం ఇవ్వాలా. ఆ సాక్ష్యం కొరకు నువ్వు మరి ఈ లోకంలో ప్రాకులాడాలా. శంకరి ఆయనకు వచ్చేసింది ఆ సాక్ష్యం. ఆయన అంటాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా, దేవాది దేవుడు చెప్తున్న మాట ఇది. నీ గురించి నా గురించి చెప్పాలంటే మరి నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా అటువంటి సాక్ష్యం నా గురించి ప్రయాసపడు. లోకంలో ప్రయాసపట్ల నీకు కావాల్సిన దాని కొరకు. ఆదివారం చికెన్ కావాలి, ఎంతసేపు లైన్లో నుంచి ఉంటావు? మరి సంపాదించుకోవడానికి కదా. చేపలు కావాలా, లేకపోతే మటన్ కావాలా, లేకపోతే ప్రతి వారం ఒక వెరైటీ ఇంకోటి ఏదైనా కావాలా, సంపాదించుకోవట్లా. మరి దేవుని చేత నిర్దోష అనే తీర్పు నువ్వు నేను పొందొద్దా? పొందితేనే కదా ధన్యుడు అవుతావు. ఈ లోకంలో ఏమున్నా ధన్యత లేదు.
ఈ లోకంలో ఏమైనా ధన్యత లేదు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యత సంపాదించుకో. ఎలా సంపాదించాలా? ఒప్పుకో ఆయన దగ్గర నీ జీవితం ఏంటో. రెండవది చూడండి, రెండవది మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. వారందరూ తమ కలిగిన సముద్రంలో వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ప్రభునందు ప్రేమింటి వాళ్ళరా, ఈ మాటను మనం చూడగలిగితే ఎవరిచ్చారు ఈమె గురించి సాక్ష్యం? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు సాక్ష్యం? ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఇచ్చే దాంట్లో ఏముంది? ఆమెకు ఏముంది? అందరూ తన కలిగిన సమృద్ధిలో నుండి వేశారు. ఆమె తన కలిగిన లేములో నుండి ఏం చేసింది? ప్రభునందు పేమెంట్ వాళ్ళరా, ఇచ్చే దాంట్లో ఆమెకి ఏముంది చెప్పాలా? ఏముంది? ఏమి లేదు. ఇంకా ఆమెకి ఏమి లేదు, అదే ఉంది. కానీ దేవునికి ఏం చేసింది? ఇచ్చేసింది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నీకు ఏమి లేకపోయినా నువ్వు దేవుని కొరకు ఏం చేయాలా? అన్నీ సమృద్ధిలో ఇవ్వడం కాదు. సమృద్ధిలో నుండి నీకు బాగున్నప్పుడు కుటుంబ ప్రార్థన చేయడం కాదు. అన్నీ బాగున్నప్పుడు డైలీ పోర్షన్ చదువుకోవడం కాదు. ఆయన సమయము ఏం చేయాలి? ఆయనకు ఇవ్వాలి. మనకు కొంచెం కష్టం వస్తే ఏం చేయం? డైలీ పోర్షన్ చదవం. ఏదైనా పని ఉంటే ఏం చేయము? మీరు కాదు, నేనే. సమృద్ధి సమయం ఉన్నప్పుడు 4 అధ్యాయాలు కాదు 10 అధ్యాయాలు చదువుతాం. సమయం లేనప్పుడు కూడా ఆయనకి ఏమి ఇవ్వాలా? సమయం ఇవ్వాలా. ఆ ధనవంతులు తన సమృద్ధుల నుండి ఏం చేశారు? వేశారు. అది లెక్కల్లోకి రాలా. ఏది శ్రేష్టమైనది? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఈ మాటలను. మనం ఈ ధన్యతను సంపాదించుకోవాలా. ఈ ధన్యత లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమే. అడుగుతా ఉన్నావా? ఈ ధన్యతను నీవు నేను ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుని చేత ఒక తీర్పు పొందకపోతే ఈ లోకంలో ఏమి కలిగి ఉంటే ఏంటి మనకు? ఆ విధవరాలు ఏం చేసింది? తన లేమిలో నుండి తనకు కలిగినదంతయు. ప్రభునందు ప్రేమింటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆయన చేత తీర్పు పొందు. వారు తీర్పు పొందారు. వారు తీర్పు పొందారు కాబట్టి మరి వారికి గొప్ప స్థానం ఉంది దేవుని దగ్గర. నేను తీర్పు పొందాలా. నేను తీర్పు పొందకపోతే మనకేం ఉపయోగంలే. అప్పుడు డబ్బు సంచులు వేశారు, కానీ సమృద్ధిగా ఉన్నప్పుడు వేశారు. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, లేములో ఉన్నప్పుడు కూడా ప్రభు భాగము అది డబ్బే కాదు. ఎంతోమంది డబ్బు దగ్గర ఆగిపోయారు. డబ్బు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. డబ్బు దేవునికి ప్రాముఖ్యమైనది కాదు. సేవకుడు కూడా కాదు. ఎందుకంటే పోషించేది ఆయన. ఎలా ఉన్నా పోషిస్తాడు. నేను నమ్మకంగా ఉంటే ఉన్నా పోషిస్తాడు, లేకపోయినా. కరువు సమయంలో వదిలేశాడు దేవుడు ఏలియాను కదా. కరువు సమయం వదల్లా. ఎంత సమృద్ధో. డబ్బు కాదు, మనం ఇవ్వాల్సినవి ఎన్నో ఉన్నాయి ఆయనకు. మనం ఇవ్వాల్సినవి ఎన్నో ఉన్నాయి. డబ్బు దగ్గర ఆగిపోయారు ప్రజలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకనే డబ్బు గురించి చెప్పాం. దేని గురించి చెప్పాం? డబ్బు ఏమైనా చేదు మాకు? పోనీ డబ్బు ఏమైనా చేదు ఎవరికైనా? డబ్బు చేదు కాదు, కానీ దాని దగ్గర ఆగిపోయామనుకో అక్కడికి వెళ్ళలేం. ఎక్కడికి? నిత్యరాజ్యానికి వెళ్ళలేం. ఎందుకంటే అది మన దృష్టి మరల్చేదిగా ఉంది. కాబట్టి దాన్ని పట్టుకోకూడదు. దాన్ని ఏం చేయకూడదు? పట్టుకోకూడదు. నువ్వు ఇవ్వాల్సింది ఇవి. నువ్వు దేవుని చేత సాక్ష్యం పొందాలా. ఏం పొందాలి? దేవుని చేత సాక్ష్యం పొందాలా. ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు
ఎంచబడుతున్నావా? పొందావా ఇటువంటి సాక్ష్యం? లేకపోతే ప్రార్థన చేసుకోవద్దా? ప్రభా, నీ చేత ఇటువంటి సాక్ష్యం పొందాలయ్యా, ఇది అవసరమయ్యా, ఇది అవసరం. మూడో చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25 11వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనం. వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము, వారి మధ్యను నేను వారవలేను. ఎవరు వారవలేని దాన్ని? దేవుడు వారవలేని దాన్ని. ఇప్పుడు ఫినిహాసు సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడు? నేను వారవలేని దానిని. ఫినిహాసు ఏం చేయబోయాడు? వారవలేకపోయినాడు. ఇదంతా సాక్ష్యం పొందిన వారి యొక్క జాబితా. ఇది ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. అయితే కొంతమంది గురించి చెప్పుకుంటాం, నలుగురు గురించి. మూడు ఆయన ఎవరు? ఫినిహాసు సాక్ష్యం పొందాడు. ప్రభువు చేత నిర్దోషని ఎంచబడినవాడు. సాక్ష్యం పొందు, ఈ ధన్యత తెచ్చుకో, ఈ ధన్యతను సంపాదించుకో, ఈ ధన్యత కొరకే పాటుపడు, ఈ ధన్యత కొరకే ప్రార్థన చేయి, ఈ ధన్యత కొరకై ప్రార్థన చేయి. ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు దేవుడు బోధించేది ఏంటంటే, నా చేత నువ్వు సాక్ష్యం పొందాలా, నువ్వు ధన్యుడు అని సాక్ష్యం పొందాలా. ఏం పొందాలా? ధన్యుడు అని. ఉత్తనే రాదు. తాను వారవలేని దానిని ఫినిహాసు ఏం చేయలేకపోయినాడు? దేవుడు వారవలేని దాన్ని ఫినిహాసు వారలేకపోయినాడు. ఇటువంటి సాక్ష్యం ఉండాలా. నువ్వు వారవలేకపోతా ఉన్నావా? నువ్వు ఓర్చుకోలేకపోతా ఉన్నావా? పౌలు ఏథెన్సు పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. ఏమున్నాయి? విగ్రహాలతో నిండిపోయింది. అవి చూసి ఆయన హృదయం ఏం చేయబడింది? ఆ పరితాపం పట్టలేకపోయింది. దేవుడు వద్దన్న దానిని వీరెంతగా చేస్తూ ఉన్నారే. ఈ దినాలలో మన మధ్యన కూడా ఇట్లాంటివి చూసినప్పుడు ఎంత దుఃఖమో. ఎందుకంటే వీధి వీధికి ఇట్లాంటివే, ఒకటి కాదు రెండు కాదు. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేవుని యొక్క మనసు, ఇప్పుడు ఫినిహాసు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? మనం చెప్పుకున్న సాక్ష్యాలన్నీ మనుషులు ఇచ్చినవి కాదు. మనుషులు ఇచ్చింది అయితే అది లెక్కలేదు. అది అవుతుందా? మనుషులు ఇచ్చింది లెక్కలే. ఒక ఆయన అన్నాడు, 100 రూపాయలు మా చేతులు పెడితే మా ప్రార్థన మారిపోద్ది. 100 రూపాయలు మా చేతులు పెడితే మా ప్రార్థన. మనిషి యొక్క ప్రార్థన కాదు, మనిషి యొక్క సాక్ష్యం కాదు. నీ గురించి దేవుడు ఇవ్వాలి సాక్ష్యం, నీ గురించి దేవుడు ఇవ్వాలి. ఒకవేళ నా సాక్ష్యం ఇక్కడ దాకే, నా సాక్ష్యము ఇక్కడ దాకే, అక్కడ సాక్ష్యం పొందకపోతే నీకు ఉపయోగంలే. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. మూడవదిగా, దేవుడు వారవలేని దానిని ఫినిహాసు ఏం చేయలేకపోయినాడు? వారవలేకపోయినాడు. నేనే 4వ చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 13:18. ఆలోచించుము, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని, ప్రభునందు ప్రేమించు వాళ్ళారా, నేను నిర్దోషంగా కనబడదని నాకు ఆలోచించుడి. నేను నా వ్యాజ్యమును, ఆయనకి నీకు ఏం వ్యాజ్యం ఉందో అది సరి చేసుకోవాలా. యెషయా అంటాడు కదా, మీ పాపములు రక్తం ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవారు. రండి మన వివాదము తీర్చుకుందాము. మన వివాదం ఏం చేయాలా? సరి చేసుకోవాలా. సరి చేసుకుంటే ఇప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎట్లాంటి వాడు? ఎట్లాంటి వాడు? నీతిమంతుడు, లేకపోతే నిర్దోషివి. ఒక సాక్ష్యం పొందాలా. మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేని కొరకే ప్రార్థన? ప్రభా, నాకు నీ చేత సాక్ష్యం పొందినట్లుగా నన్ను సిద్ధపరచు. ఇది లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా ఫలింపులోనికి వచ్చినట్టు కాదు. ఇది లేకపోతే నీ జీవితంలో ఇంకా శ్రేష్టమైన దానిని నువ్వు పొందినట్టుగా కాదు. భూమి మీద ఎన్నో ఉన్నాయి నీకు. లోకంలో ఒకవేళ నీ స్థాయిని వచ్చి అందరూ ఆడికిండ్రు వాడు ధన్యుడు అంటున్నారు, మంచిదే. కానీ దేవుడు అనకపోతే
ఈ ధన్యత నీకు ప్రయోజనమైంది కాదు. దేవుడు అనాలా, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు అన్నాడు. ఆ రీతిగా ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడి అలాంటి ఎంచబడి కొరకే ప్రార్థన చేసి మేలు పొందుటకై దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు మరి తాడేపల్లిగూడెంలో మరి మా వదిన గారు సువార్త వాణి గారి యొక్క ఆదరణ కూడిక, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా అక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నారు. మొన్న మీరు స్థలం చూశారు కదా, ఉదయం 10 గంటలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. రేపు ఆ కూడికంతా కూడా మరి దేవుని మహిమాత్మే జరిగినట్లుగా, వాతావరణం అనుకూలపరుచుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెంలో వారి గృహంలో ఆదరణ కూడిక కలిగి ఉంటాం. ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడే మరి దానియేలు గారని వాదాలకుంటలో దైవ సేవకులు ప్రభు మహిమలోకి పిలువబడ్డారు. కుటుంబ ఆదరణ కొరకు, భూస్థాపన కొరకు కూడా ప్రార్థన చేయండి. తరువాత మరి అక్టోబర్ 4వ తారీఖు రాజవమంగిలో కర్మేలు ప్రార్థనా మందిరం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం ఉంది. ప్రతిష్ఠిత కార్యక్రమం ఆ మీటింగ్ కొరకై, ఆ ప్రతిష్ఠిత కొరకై ప్రార్థన చేయండి. 5వ తారీఖు చినకొండేపూడి గిల్గాల్లో యూత్ రిట్రీట్ ఉంది. యవనస్తులు సిద్ధంగా ఉండండి. ఆ దినం అక్కడికి వెళ్తాం. ఆంబూరు నుంచి మరి తమిళనాడు ఆ ప్రాంతం నుంచి డానియల్ స్టీఫెన్ గారు వర్తమానం అందివ్వడానికి వస్తారు. థామస్ అన్న మందిరంలో 5వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యవనస్తుల కూడిక. యవన బిడ్డలు ఇప్పుడు దసరా హాలిడేస్ సెలవులు ఇచ్చేశారు. యవన బిడ్డలు సిద్ధంగా ఉండండి. తర్వాత 5వ తారీఖు అక్కడ 5వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యవనస్తుల కూడిక. మరి ఆ కూడికలు 4, 5, 6 తారీఖులు జరుగుతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. అవన్నీ దేవుని మహిమార్థమై జరగబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తరువాత మరి సూర్యకిరణ్ మరి ఈ సోమవారం ఎగ్జామ్ ఉంది ఆయనకు. మరి ప్రియబిడ్డ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సూర్యకిరణ్ భాగ్యశ్రీ కూడా కొన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయింది. దేవుడు ఏదైనా ద్వారం తెరిచి ఆ బిడ్డ కూడా ఏదైనా ఉద్యోగం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరి వారి కుటుంబంలో ఆదరణ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నర్సివేనక్క ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఒకటి జరగాల ఈ వారంలో, వచ్చే వారంలో ప్రభు చిత్తం ఎప్పుడైతే అప్పుడు జరుగుడు కొరకై మీ ప్రార్థనలో ఆ కూడిక కొరకై కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రము తణుకులో మరి వీరభద్రపురంలో మా చెల్లి వాళ్ళ ఇంటి స్థలము కొలవాల. మరి సర్వర్ వస్తూ ఉన్నాడు. మరి అది కూడా దేవుని మహిమార్థం ఏ కీడు లేకుండా క్షేమంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. సరిహద్దులు ఏ ఆటంకం లేకుండా సమాధానంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 4, 5 తారీఖుల కొరకై పాంప్లెట్స్ పంపించారు. థామస్ అన్న ఇక్కడ ఉన్నాయి, తీసుకురండి. సోదరుడు అహరోన్ గారు మరి ఆయన తల్లి మరి దేవుని దగ్గర ఉన్నట్టుకు వెళ్ళారు. వారి కుటుంబస్తుల ఆదరణ కొరకే ప్రార్థన. ప్రాముఖ్యంగా అంత జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. సోదరి అన్న, సోదరి యూనిస్, మరి చిన్న బిడ్డ ప్రైజ్, ఇట్లాంటి వారు ఈ టైఫాయిడ్ జ్వరంతో ఉన్నారు. మరి వారి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కలుంటే చెప్పండి, ప్రార్థన చేస్తాం. గంగరాజు గారి కొరకు ప్రార్థన చేస్తారండి. ఆయన కూడా కొంత అనారోగ్యంతో ఉన్నారు. స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళారు. దేవుడు మంచి రిజల్ట్ వారు కూడా అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చూపించుకున్నారా? చూపించుకోవాలి. బాగా వాసినట్టు ఉంది కదా.
ఒకసారి చూపించుకోండి. మరి ఆలస్యం చేస్తే ఇబ్బంది అయ్యి. జ్యోతక్క కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ గొంతు భాగంలో కొంత నొప్పిగా ఉంది. దేవుడు కీడు లేకుండా స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చిన్న కొరకు ప్రార్థన చేయండి. మరి శ్రీను కుమారుడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించలాగున, చదువుల్లో కూడా పెడలు మరి దేవునికి మహిమకరంగా మరి ఉండలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి మరి కొరకే ప్రార్థన చేయండి. కొంత అనారోగ్యంగా ఉంది. దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచులాగన ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అదే కాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభావ, మేము నీతో నిర్దోషిగా ఎంచబడాలా. మా పితరులు కొంతమంది నీ చేత సాక్ష్యం పొందారు. అటువంటి ధన్యతలోనికి నేను ఇంకా రాలా. ఆ ధన్యతల కొరకై నేను ప్రార్థించినట్లుగా నన్ను సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, కృప చూపిస్తురండి. ఈ ధన్యత మాకు అవసరం. లోకంలో ఏమి కలిగి ఉంటే ధన్యత ఏమిలే, అదంతా భౌతికమైనదే. కనికరించి ప్రభా ధన్యత అనుగ్రహించి, ఇటువంటి ధన్యత ప్రభువు చేత నిర్దోషం అనిపించబడిన ధన్యత, నీ చేత సాక్ష్యం పొందుట నాకు కూడా అవసరం, మాకు అవసరం. అనుగ్రహిస్తురండి, మీరే సహాయపడుతారండి. సొంకరి సాక్ష్యం పొందినాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఎంత ధన్యతలోకి వచ్చినాడో. ప్రభా, ఫినెహాసు సాక్ష్యం పొందినాడు. నేను వారవలేదని దాన్ని ఆయన వారవలేకపోయినాడు. ప్రభా, ఎన్నో పర్యాయములు నేను ఇటువంటి ధన్యతను సంపాదించుకునేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. కనికరించి ఇటువంటి ధన్యతను సంపాదించుకుంటూ కొరకే సహాయపడుతున్నాండి. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షోమూరోని క్రిస్టియన్ చర్చ్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకై నీ వందనములు స్తోత్రములు దీవిస్తురండి. నీ దాసుడు ప్రభా మరి సుందర్ సింగ్ గారు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నిజమే ప్రభా, ఆయన ఎంతో ప్రార్థించి ప్రయాసపడి ప్రభా పెట్టినటువంటి ఈ పరిచర్య అపాగ్యుని అయోగ్యుని ఏమంచలేనివాడు కొనసాగిస్తుండగా ప్రభా ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చగలడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు రక్షించబడ్డ కొరకై ద్వారము తెలుస్తారండి. ఎంతో స్థలము ఖాళీగా ఉంది సహోదరుల వైపు. ప్రభా, మీ చిత్తమైతే ఎవరినైనా కొంతమందిని ప్రభా మరి నీ సన్నిధికి నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ గ్రామస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మనోనేత్రములు తెరవబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతురండి, కృప చూపిస్తురండి. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీరే సహాయపడుతురండి, కృప చూపిస్తురండి. గ్రామం అంతా రక్షించబడి వరకు సహాయపడుతురండి. సోమరం ద్వారా జరగవలసిన పరిచర్యకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, కొంత వెనకబడ్డాము ప్రభా, పరిస్థితుల యొక్క సంగతులు ప్రభా కలిగి ఉన్నప్పుడు కాదు, లేమిలోనే వేయాల. ఆ జీవితం ఇంకా నాకు ప్రభా మరి కలిగి ఉన్నట్టుకు సహాయపడుతురండి. కృప చూపి నీ కోడికలు ప్రభా నేను యూత్ రిట్రీట్ పెట్టలేకపోయినాను. ప్రత్యేకమైన కొడుకులు పెట్టలేకపోతాను. కనికరించి సహాయపడుతారండి. ఏదైనా ద్వారము తెరిచి ప్రభా నెరవేర్చుటి కొరకాయ ప్రభు చెప్పి నీ సెలవు లేక మాట ఇచ్చి నేను నెరవేర్చగలను. మీరు ఏదైనా సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు తాడేపల్లిగూడెంలో షారోన్ కుమార్ గారి ఇంటి దగ్గర జరగవలసిన ఆదరణ కొడుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి ప్రభా, క్షేమంగా నీకు మహిమకరంగా జరిగినట్లు సిద్ధపరుస్తారు. అనేకులు రావాలి, మార్గంలో తోడయ్యాను. ప్రతి కీడి నుంచి తప్పిస్తాం. మేము కూడా వెళ్ళాలా, మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. ఈరోజు సాయంత్రము మరి వీరభద్రపురంలో ప్రభాకర్ పూర్ణి వారి ఇంటి యొక్క స్థలం యొక్క కొలత సహాయపడు. సరిహద్దుల్లో కొంత వ్యతిరేకత కనికరించి దాన్ని విడిపించి సమాధానం కలుగజేసి వారికి మేలు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడతారు. నేను కూడా వెళ్ళాలా, తగిన జ్ఞానము ఆలోచన దయచేసి మీ కను దృష్టి నుంచి అపాధకరం లేకుండా
సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. నీ అభిషేకం అనుగ్రహిస్తారండి. నీ ప్రజలకు కావలసిన మాటలు వినిపింపజేయటి కొరకై నా నోట మీ మాటలు ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ఆదివారము మోయేసు ప్రభు మరి త్యాజింపుడి శివనులకు కనబడవలసి ఉంటుండగా సహాయపడుతారండి. ఆయన ప్రయాణంలో ప్రభు చెప్పిస్తారండి. క్షేమమైన ప్రయాణాలు దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. మిగిలిన సమయము దీవునికరంగా ఉంచుతారండి. ప్రభు సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రం. అక్టోబరు ప్రభా మరి 4వ తారీఖు రాజవమంగి కర్మేలు ప్రార్థనా మందిరం యొక్క ప్రతిష్టత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. డానియల్ స్టీవెన్ గారు రావాల్సిన కృప చూపిస్తారండి. మార్గంలో తోడేయండి. పరిచర్య ఘనంగా జరుగుటకు సహాయపడు. మేము కూడా వెళ్ళాలని తలస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వెళ్ళుటి కొరకు కనబడుట కొరకై సహాయపడుతారండి. 4వ తారీఖు సాయంత్రం నుండి గిల్గాల్లో జరగవలసినటువంటి కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం జనరల్ మీటింగు, 5వ తారీఖు ఉదయం యవనస్తుల కూడిక, 5వ తారీఖు సాయంత్రం జనరల్ మీటింగు, ప్రభుదిన పరిచయం అంతట్లో కూడా ఆ కూడికలకు మీ దాసన స్థాలను బలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా దీవునికరంగా జరిగిస్తారండి. ఈ సెలవు దినాలు పురస్కరించిన ఎంతోమంది కూడికలు కలిగి ఉన్నారు. అందరి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ప్రభు చెప్పేసి 24వ తారీఖు దైవ సేవకుడు హెబ్రోన్లో సహాయపడు. ఇలాగూ ఈ పరిచయాలన్నిటి కొరకై విజ్ఞాపన చేస్తుండగా కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైన అక్కర్లు ఉన్నాయి. వాటి కొరకు విజ్ఞాపన చేస్తాం. సూర్యకిరణాన్ని జ్ఞాపకం చేసుకునండి. సోమవారము మరి ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా మీరే సహాయపడుతారండి. బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. మంచి ఉత్తీర్ణత దయచేస్తారండి. వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అది చిత్తానుసారంగా నెరవేరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీకు అసాధ్యమైనది నీకు సమస్తము సాధ్యమే. వారిని ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడు కావు. వారి విశ్వాసమును గనపరిచి ఆ బిడ్డ విషయంలో సహాయపడి నీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రయాణ సౌకర్యాలు అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. నెమ్మది దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వచ్చింది. మీ చిత్తమైతే ఏదైనా ద్వారం తెరవండి. మీరు తెరవగా మూయగలవాడు ఎవరు లేరు. మీరు తెరిచి బిడ్డకు ప్రభా మరి మీ చిత్తం నెరవేరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని అక్కర్లు ఉన్నాయి ప్రభా, భౌతికమైనటువంటి వాటి కొరకే కూడా తీరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా జ్యోత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా గొంతును ముట్టండి, స్వస్థపరుస్తారండి, కీడు లేకుండా సహాయపడుతారండి. ప్రభా కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. మరీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత బలహీనతగా ఉంది. మీరే సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత క్షేమము దయచేస్తారండి. చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత క్షేమము దయచేస్తారండి. గంగరాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు స్కానింగ్కి వెళ్ళారు. ప్రభా మీరే సహాయపడుతారండి. స్కానింగ్లో సంపూర్ణ స్వస్థత ప్రభా క్షేమం ఎటువంటి కీడు లేకుండా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి డానియల్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మీ దగ్గర ఉన్నట్టు కొరకై కుటుంబాన్ని ఆదరిస్తారండి. భూస్థాపన కార్యక్రమం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడు. రాహాయలంటి కూడా ఈ లోకాన్ని విడిచి మీ దగ్గరికి వచ్చారు. అయితే కుటుంబస్తులకు కావాల్సిన ఆదరణ దయచేస్తారండి. మరి బుడి యూనక్క మరి ప్రైజ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్యంతో ఉన్నారు. మీ సంపూర్ణ ఆరోగ్యము క్షేమము వారి మీద ఉంచుతారండి. మీ గాయపడిన హస్తముట్టి స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఇది ఆశ్రమణించి ఆయా చోటుకు వెళ్ళినప్పుడు ప్రభా మరి మాతో చెప్తున్న మనలు మీరు ఆలకిస్తున్నారు. ప్రభా మీరే సహాయపడు. పీటర్ మాస్టర్ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు దయచేసి ఎన్నో అక్కలు ఉన్నాయి ప్రభా. ప్రతి అక్కడ కొరకై నీ పాదమును ఆశ్రయించవలసిన వారు ఉన్నాం. మీరే సహాయపడుతారండి. వేలు విషయమై మీ ద్వారము తెరవండి. ఎప్పుడు అక్కడ ప్రారంభించాలి కూడా తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. వాటికు నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. నేను కూడా వారి ప్రార్థన తర్వాత అందరి కొరికే ప్రార్థించవలసిన సమయాలు కూడా దీవునికరంగా ఉంచుతారండి. ఏ అక్కర్లు ఉన్నాయో వారి కొరకే నీ సన్నిధిలో వినవించి జవాబు పొంది ముందుకు సాగుడి కొరకే సహాయపడు. ప్రాముఖ్యంగా నన్ను కూడా నీ చేత నీ దోషాన్ని తీర్పు పొందుడి కొరకై ఆ ధన్యతను సంపాదించుకోవడానికి ఈ భూలోకంలో ఉండగా నన్ను కూడా సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏదైతే మరిచినానో వారికి రుణంతల దీవెన ఆశీర్వాదమును మీరు దయచేస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి
అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన